అధికార పక్షం విపక్షానికి వ్యతిరేకంగా తృతీయ పక్షం ఇది ఆంధ్రాలో అవకాశం ఉంది. అవకాశాలు వచ్చినాయి. ఆ అవకాశాలని దుర్వినియోగం చేయడం వలన నష్టపోయాం. ప్రత్యామ్నాయం లేని పరిస్థితికి వచ్చాం. మొట్టమొదట అవకాశం భారతీయ జనతా పార్టీకి వచ్చింది 1998 సంవత్సరంలో. అప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు 18% ఓట్లు సాధించింది భారతీయ జనతా పార్టీ. ప్రత్యామ్నాయ రాజకీయాలకి తెర తీసింది ఆ రోజున. బట్ వెంటనే భారతీయ జనతా పార్టీలోని కొందరు పెద్దలు దాన్ని తీసుకెళ్ళి ఏ తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం అని చెప్పి బీజేపీని తెలుగుదేశం కాంగ్రెస్లు ప్రత్యామ్నాయం అన్నారు. అందులో ఒకటైనటువంటి తెలుగుదేశంతో జతకట్టించి 99లో భారతీయ జనతా పార్టీ అన్న ప్రత్యామ్నాయాన్ని చెడగొట్టేశారు. దాంతో 99లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రత్యామ్నాయంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే అయింది. 2004లో అధికారంలోకి వచ్చింది. 2009లో ప్రత్యామ్నాయంగా చిరంజీవి ప్రయత్నించారు. 18% ఓట్లు 18 సీట్లు సాధించిన ఆయన సహనంతో రాజకీయం చేయడంలో విరక్తి చెంది 5 ఏళ్ళు తిరక్కముందే తీసుకెళ్లి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ప్రత్యామ్నాయ రాజకీయం అన్నటువంటి దానికి ఆయనంతట ఆయన తెర క్లోజ్ చేశారు. ఓ బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రజా ఆమోదం కలిగినటువంటి నాయకుడు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశం కేసీఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ సాధించగలిగాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయం జగన్ వచ్చాడు. బట్ ఈ ఇద్దరు పార్టీని నడిపే క్రమంలో ఇష్టారాజ్యంగా వివరించడం, మిగతా కార్యకర్తలు నాయకుల్ని చులకనతో చూశారన్నటువంటి పేరు, బిహేవియర్లో అహంకారపూరిత ధోరణి అన్నటువంటి పేరు ఇది బాగా జనంలోకి వెళ్ళింది. దాన్ని కంట్రోల్ చేయడం కానీ సరిచేసే ప్రయత్నం కానీ లేదు. మేము బాగానే ఉన్నాం మీతో అని చెప్పే ప్రయత్నం చేయలేదు. నాయకులకి కార్యకర్తలకే కాదు ప్రజలకి కూడా దూరం అయ్యారు. ఎన్నికైనప్పటి నుంచి ప్రజల మధ్యకి వెళ్లకుండా ప్రజలకి రోజు విపక్షాలు విమర్శిస్తుంటే సమాధానం చెప్పకపోగా మీడియాని కంట్రోల్ చేసే ప్రయత్నం లేదంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేసే ప్రయత్నాలతో ప్రజలు దూరం అయ్యారు. ఇదే ఇద్దరు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మధ్యలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయ రాజకీయం అంటూ వచ్చి ఆయన నేను సింగల్గా ప్రత్యామ్నాయం చేయలేనని వెళ్ళిపోయి తెలుగుదేశంతో సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయం ఒక విజయలాగా ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఎవరూ కనిపించట్లేదు.